హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్ టూర్ చూపించబో. అండ్ వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ కిచెన్ వచ్చేసి ఎంట్రన్స్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇది వచ్చేసి డబల్ డోర్ ఎల్జీ ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించట్లేదు. ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాం అండ్ స్పేస్ సేవింగ్కి ఏమేమి యూజ్ చేసాం ఫ్రిడ్జ్లో అనేది సెపరేట్గా నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ గురించి ఒక వీడియో అయితే తీస్తాను. నెక్స్ట్ దీనికి ఆపోజిట్లోనే ఇలా కౌంటర్ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇది ఇంతకు ముందు అయితే ఓపెన్ కిచెన్ అనమాట. జస్ట్ 1 month బ్యాకే క్లోజ్డ్ కిచెన్ అయింది. ఓపెన్ కిచెన్ అంటే హాల్లోకి బాగా కనిపిస్తుంది అని చెప్పేసి దీనికి ఇలా గ్లాస్ ఫిట్ చేయించారనమాట. సో ఇప్పుడు ఇది క్లోజ్డ్ కిచెన్. అండ్ ఇది కౌంటర్ వచ్చేసి గ్రానైట్ వచ్చేసి రెడ్ కలర్ గ్రానైట్ ఉంది. యాక్చువల్లీ అన్ని హౌసెస్లో మనం బ్లాక్ అండ్ వైట్ గ్రానైట్ చూస్తున్నాం కదా. ఇది కొంచెం డిఫరెంట్గా బ్లాక్ అండ్ వైట్ కామన్గా ఉండకుండా కొంచెం యూనిక్గా ఉండడానికి అనేసి రెడ్ గ్రానైట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సైడ్ వచ్చేసి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ వస్తుంది అనమాట. ఇలా ఈ ప్లాట్ఫామ్ ఇంతవరకు వచ్చేసి ఓన్లీ వెజిటబుల్ కటింగ్ కోసం యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ఆనియన్స్ ఇవన్నీ ఓవెన్ గ్రైండర్ అండ్ ఇవన్నీ ప్లేస్ చేసి ఉంటాయి అనమాట. అండ్ దీనిపైన కూడా ఇలా కబోర్డ్స్ వస్తాయి. అండ్ ఈ కిచెన్ థీమ్ వచ్చేసి మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంటుంది కిచెన్ థీము. ఒకసారి కిచెన్ మొత్తం ఒకసారి చూసేయండి. అండ్ కబోర్డ్స్ ఓన్లీ కబోర్డ్స్. ఓకే, ఈ ఫస్ట్ నుంచి కబోర్డ్స్లో ఏమున్నాయి అనేది చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఈ కబోర్డ్లో వచ్చేసి నార్మల్గా డైలీ కుకింగ్ వేర్ ఐటమ్స్ అయితే ఈ కబోర్డ్లో ఉంటాయి. నార్మల్ డైలీ కుకింగ్ వేర్ అనమాట ఓన్లీ దీంట్లో అయితే. అండ్ దీంట్లో వచ్చేసి రైస్ అండ్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి. రైస్ ఆయిల్స్ అండ్ ప్యాన్స్ పెట్టుంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ దీంట్లో అన్నీ కూడా స్టీల్, ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేయము. ఇంట్లో చాలా తక్కువ యూజ్ చేస్తాం, కానీ చాలా తక్కువ యూజ్ చేస్తాం. మొత్తం స్టీల్ ఐటమ్స్. అండ్ దీంట్లో అన్ని ఐటమ్స్, నెలవారీ ఐటమ్స్ అన్నీ దీంట్లోనే ప్లేస్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే వీటన్నిటికి కూడా నేమ్స్ రాసి ఉంటాయి అన్నమాట. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి. ఎందుకంటే లిడ్ పైన గ్లాస్ కానీ ఇటు సైడ్ కనిపించేటట్టు ఏది లేదు కాబట్టి ఇలా అన్నిటికి కూడా నేమ్స్ రాసి ఉంటాయి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి హనీ ఉంది కదా, ఒక 1 monthకి 2 monthsకి అలా సరిపోవడానికి ఒకేసారి హనీ పక్కన విలేజెస్ నుంచి తెప్పిస్తారనమాట. దీని నిండా తెప్పిస్తాము. అండ్ మా చెల్లిని ఇద్దరం షేర్ చేసుకుంటాము అనమాట. హనీ అంటే ఎవ్రీడే యూజ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఈ ర్యాక్ వర్క్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా సేమ్ అలాగే పెద్ద ప్యాన్స్ కానీ సేమ్ అలా స్టీల్ ఐటమ్స్, స్టీల్ కంటైనర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ పైన వచ్చేసి మిక్సీ జార్స్ కానీ అన్ని స్టీల్ ఐటమ్సే. మీరు చూస్తే ఎక్కువగా ప్లాస్టిక్ ఎక్కువ కనిపించదు, అన్ని స్టీల్ ఐటమ్స్ ఏమన్నమాట. ఈ ర్యాక్ మొత్తం ఓన్లీ స్టీల్ బాక్సెస్ ఉంటాయి. మొత్తం స్టీల్ బాక్సెస్ అన్ని ఈ ర్యాక్లో ఉంటాయి. అండ్ వాటిల్లో మాత్రం అన్ని పెద్ద గిన్నెలు అయితే పైన ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంటికైతే 50 to 100 members వచ్చినా సరే మాకు బయట నుంచి తెచ్చుకునే అవసరం ఉండదన్నమాట. సో అంత పెద్దగా అయితే పైన మొత్తం సెట్ చేసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీనికి పక్కనే ఇలా వాష్ ఏరియాకి డోర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని పక్కన మళ్ళీ ఒక కబోర్డ్ వస్తుంది. అండ్ యాక్చువల్లీ ఇదంతా కూడా విండో వస్తుంది. దీని పక్కన కూడా కబోర్డ్స్ పెట్టిద్దామంటే విండో ఆర్డర్ వచ్చింది. సో వెంటిలేషన్ కోసమని కబోర్డ్ ఏమీ తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి 6 గ్లాస్ జార్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి యాక్చువల్లీ ఒక సెట్ అనమాట. దానికి ఒక ట్రే కూడా వస్తుంది. అయితే అలా యూజ్ చేయట్లేదు అని చెప్పేసి దీన్ని డైలీ పంచదార, సాల్ట్ వీటన్నిటికీ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్
ఇక్కడ ఎల్ షేప్ స్టాండ్ కనిపిస్తుంది కదా, ఈ స్టాండ్స్ అన్ని కప్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం. ఈ స్టాండ్ వచ్చేసి అమెజాన్లో పర్చేస్ చేస్తాం. కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. కావాలనుకున్న వాళ్ళు లింక్ మీద క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ అది ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఇవి చూద్దాం. ఇవి బ్రూవి ఇది ఒక సెట్ అయిపోయింది, 6 సెట్ అయిపోయింది బ్రూవి. దెన్ వీటిని కూడా వేస్ట్ చేయకుండా, ఇవైతే చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి పడేసే అంత ఇదేం లేదు కాబట్టి వీటిని కూడా వేస్ట్ చేయకుండా ఒక సెట్లా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ హీటర్. ఇది కామన్గా డైలీ వాటర్ ఉండాల్సింది, దీంట్లో రోజు హీట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇవి చిన్న చిన్నవి ఐకే ప్రోడక్ట్, ఇవి 6 వస్తాయి కదా సెట్, ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్కి యూజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆయిల్స్ ఉంటాయి. అండ్ మా ఏ హౌస్లో చూసినా కానీ కంపల్సరీ ఉండేది యాపిల్ సీడర్ వెనిగర్. దీని గురించి ఆల్రెడీ వీడియోలు కూడా చేసాము. కంపల్సరీ ఇంట్లో అందరం యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది చిన్న మోటార్ అనమాట. డైలీ మార్నింగ్ వచ్చేసి అల్లం టీతోనే స్టార్ట్ అవుతుంది డే. సో అల్లం నంచుకోవడానికని ఇది స్టవ్ పక్కనే ఉంటుంది అనమాట. మార్నింగ్ లేచినప్పుడే వెతుక్కోవాలంటే కష్టం కదా, అందుకనేసి. అండ్ దీని పైన వచ్చేసి పెద్ద వాటికి అనమాట. ఇవి వచ్చేసి డీమార్ట్లోనే పర్చేస్ చేసాము. 6 సెట్ అనమాట. ఇవి ఇలా పెద్దవి కేజీ ఐటమ్స్ అలా పోసుకోవడానికని యూజ్ అవుతాయి అనమాట. చిన్నవేమో కింద ఉంటాయి, పెద్దవేమో పైన ఉంటాయి అనమాట. ఇంకా ఎక్కువ అయితే స్టీల్ జార్స్లో ఉంటాయి అనమాట. స్ట్రీట్ సైడ్ వచ్చేసి స్టవ్ అండ్ ఇది వచ్చేసి చిమ్నీ. అండ్ యాక్చువల్లీ చిమ్నీ గురించి ఒకటి చెప్పాలి. ఇప్పుడు మేము తీసుకున్నప్పుడు అయితే ఆటోమేటిక్ క్లీనింగ్ చిమ్నీస్ అయితే రాలేదు. ఇప్పుడు వస్తున్నాయి ఆటోమేటిక్ క్లీనింగ్ అనమాట. లేకపోతే ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే ఇలా మనం ఓపెన్ చేసి వీక్లీ వన్స్ కంపల్సరీ వీటిని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే జిడ్డు ఆయిల్ ఫుల్గా పట్టేసి ఉంటుంది అనమాట. కంపల్సరీ క్లీన్ చేసుకోకపోతే నెక్స్ట్ అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అట్లాంటి వాటిని. అలా కాకుండా ఇప్పుడైతే మోడల్స్ ఆటోమేటిక్ క్లీనింగ్ మోడల్స్ వస్తున్నాయి. బెటర్ అది తీసుకోవడం బెటర్ అనమాట. నెక్స్ట్ స్టవ్. అండ్ ఈ స్టవ్ గురించి కూడా ఒకటి చెప్తున్నాను. ఏంటంటే యాక్చువల్లీ ఇంతకుముందు ఇక్కడ గ్లాస్ హాబ్ ఉండేది అనమాట. 4 బర్నర్ గ్లాస్ హాబ్ ఉండేది. కంపెనీ వచ్చేసి ఫేబర్ ఉండేది. సో అదేమైందంటే ఒక 2 years బ్యాక్ అనమాట. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాము, సడన్గా టపటప సౌండ్స్ వస్తున్నాయి. ఏంటి ఆ సౌండ్స్ అని చూస్తే ఇది మొత్తం పగిలిపోయి ఇలా పైకి ట్యాంపర్డ్ గ్లాస్ ఉంటుంది కదా, పైన అదంతా పగిలిపోయి ఇలా పైకి లేచి పడుతున్నాయి. గ్లాస్ అన్ని పీసెస్ చిన్న పీసెస్గా పైకి లేచి పడుతున్నాయి అనమాట. సో చాలా భయం వేసింది, కానీ ఎవరైనా దగ్గరికి వెళ్ళలేదు. తర్వాత చూస్తే కంప్లీట్గా పగిలిపోయింది. అది ఇంకా అసలు యూజ్ చేయడానికి దేనికి పనికిరాదు. ఇంకా బయటపడేసి ఇంకా ఈసారి మాత్రం స్టీల్ తీసుకొచ్చాము. ఈసారి ఎవరైనా తీసుకునే పని అయితే కొంచెం చూసుకొని కంపెనీ, దాన్ని బట్టి చూసుకొని కంపెనీ అయినా కానీ ఒక్కొక్కసారి అసలు సరిగ్గా రావట్లేదు అనమాట. అదొకసారి చూసుకొని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైల్ వచ్చేసి కంప్లీట్ వైట్ వచ్చింది. ఫస్ట్ వైట్ వస్తే అలా కంప్లీట్ వైట్ ఉంటే బాగోదని చెప్పేసి ఇవి సెలెక్ట్ చేసుకున్నాము. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలా వస్తుంది. ఇలా వచ్చి టైల్స్ సెలెక్ట్ చేసుకున్నాము. సో బాగా లుక్ వచ్చాయన్నమాట ఇవి కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షింక్ అనమాట. యాక్చువల్లీ ఇంత పెద్ద షింక్ ఎవరు చూసి ఉండరు, కావాలని ఇంత పెద్దగా పెట్టించాం అనమాట షింక్. అండ్ ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. కావాలంటే అమెజాన్లోనే దీన్ని కూడా పర్చేస్ చేసింది, లింక్ ప్రొవైడ్ చేస్తాము, కావాలంటే తీసుకోండి. అండ్ ఎస్పెషల్గా ఇట్లా ఎక్కువ లోతున్న షింక్స్ ఉంటే కనుక క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇది ఇట్లా క్లీనింగ్కి కూడా చాలా బాగుంది అనమాట, మూవబుల్ ఈజీగా. అండ్ వీటిని కూడా మనము ఎలా కావాలంటే అలా వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువే, ఎక్కువ ఏం లేదు. సో కావాలంటే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ వాల్ పేపర్ వస్తుంది అన్నమాట ఇది. అండ్ వాల్ పేపర్కి ఇట్లా అటాచ్డ్ స్పూన్స్ ఈ మధ్యనే స్టిక్ చేసుకునేది తీసుకొచ్చి పెట్టామన్నమాట, స్పూన్స్కి సరిపోవట్లేదు అని చెప్పేసి. నెక్స్ట్ ఇటు సైడ్ స్టవ్ కింద వచ్చేసి ఇలా 3 racks అండ్ 2 బాటిల్ పుల్అవుట్స్. అండ్ ఇది వచ్చేసి సిలిండర్కి ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి కట్లరీ, ఇది మొత్తం కూడా కట్లరీ అనమాట. ఇక్కడ సరిపోవట్లేదు అని చెప్పేసి అక్కడ వాల్కి మళ్ళీ స్టిక్ చేసాము, మొత్తం కట్లరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ర్యాక్ వచ్చేసి గ్లాస్ బౌల్స్ అనమాట. వెంటనే తీసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి క్రాకరీలో కాకుండా ఇక్కడ కొన్ని పెట్టామన్నమాట, ఈజీగా తీసుకోవడానికని. అండ్ నెక్స్ట్ థర్డ్ దాంట్లో వచ్చేసి అన్ని ప్లేట్స్ అనమాట. ఇవన్నీ కూడా కంప్లీట్ ప్లేట్స్ వస్తాయి.
అండ్ దీంట్లో స్పెషల్గా వచ్చేసి ఈ ప్లేట్స్ చూడండి. ఇవి నా చిన్నప్పుడు ప్లేట్స్ అనమాట. నాది మా సిస్టర్ది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఇలాగే ఉన్నాయి. అది ఈ ప్లేట్స్ దాని గురించి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బాటిల్ పులావ్. గ్లాసెస్ ప్లాస్టిక్ ఐటమ్ ఏదన్నా ఉంది అని అంటే అవి ఈ 2 బాటిల్ పులావ్స్లోనే పెడతాం అనమాట. ఇవి మొత్తం బాటిల్ పులావ్స్ అండ్ విత్ ప్లాస్టిక్ ఐటమ్స్. అండ్ సెకండ్ కూడా సేమ్ ప్లాస్టిక్ ఐటమ్స్, టప్పర్వేర్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ బాటిల్ పులావ్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సిలిండర్కి అనమాట. యాక్చువల్లీ సిలిండర్కి బయటికి తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే బయట ఎక్కువ అవసరం లేదు, మనకి ప్లేస్ అయితే సరిపోతుంది కాబట్టి ఇక్కడే తీసుకున్నాం అన్నమాట. అవి ఉన్నాయి అది ఈ ప్లేట్స్ దాని గురించి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బాటిల్ పులావ్. గ్లాసెస్ ప్లాస్టిక్ ఐటమ్ ఏదన్నా ఉంది అని అంటే అవి ఈ 2 బాటిల్ పులావ్స్లోనే పెడతాం అనమాట. ఇవి మొత్తం బాటిల్ పులావ్ అండ్ విత్ ప్లాస్టిక్ ఐటమ్స్. అండ్ సెకండ్ కూడా సేమ్ ప్లాస్టిక్ ఐటమ్స్, టప్పర్వేర్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ బాటిల్ పులావ్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సిలిండర్కి అనమాట. యాక్చువల్లీ సిలిండర్కి బయటికి తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే బయట ఎక్కువ అవసరం లేదు, మనకి ప్లేస్ అయితే సరిపోతుంది కాబట్టి ఇక్కడే తీసుకున్నాం అనమాట. బయట అవసరం లేదని చెప్పేసి ఇక్కడే పెట్టించుకున్నాం సిలిండర్ అయితే. అండ్ నెక్స్ట్ కిచెన్లో మామూలుగా అయితే ఎవరు కిచెన్ అయితే సీలింగ్ చేయించరు చాలామంది, కాకపోతే ఓపెన్ కిచెన్ ఉన్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే కంపల్సరీ సీలింగ్ అయితే చేయించుకోండి. ఓపెన్ కిచెన్ కాబట్టి చాలా బాగా లుక్ వస్తుంది. అండ్ ఈ సీలింగ్ కూడా కిచెన్ చాలా బాగుంటుంది సీలింగ్. అండ్ దీనికి 3 హ్యాంగింగ్ లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ కూడా చాలా మంచి లుక్ వచ్చాయి. ఇవి వచ్చేసి సెరామిక్ లైట్స్ అనమాట, షాప్లోనే తీసుకున్నాము. సెరామిక్ లైట్స్ చాలా బాగుంటాయి. అండ్ సీలింగ్ మొత్తం ఇలా ఉంటుంది. మా కిచెన్ టూర్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఆన్సర్ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆన్సర్ ఛానల్.